ఉగ్రవాదం కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లోయలో అలజడి సృష్టించారు. ప్రకృతి అందాలను చూద్దామని వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపేశారు. దీంతో భారత్ ప్రతిదాడి ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. భారత్ దాడులకు ఏమీ చేయలేని పాకిస్తాన్ సామాన్య పౌరులపై దాడులు జరిపింది. ఉగ్రవాదుల దాడులు లేవని జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయనుకుంటున్న సమయంలో కశ్మీర్ లో జరిగిన ఒక దాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు. అయితే ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ పర్యాటకుల్ని చంపడంతో యావత్ దేశం రగిలిపోయింది. ప్రధాని మోదీ సైతం విదేశీ పర్యటనను ఆకస్మికంగా ముగించుకుని ఉగ్రదాడి పరిస్థితిపై సమీక్షించారు. అయితే ఉగ్రదాడి నేపథ్యంలో విచారణను ఎన్ఐఏకి అప్పగించింది ప్రభుత్వం. పర్యాటకులపై కాల్పులు జరిపిన వారు పాకిస్తాన్ ఆర్మీ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఆ తర్వాత ప్రధాని మోదీ సైతం ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. ముష్కరుల్ని వదిలిపెట్టేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులని తేలడంతో భారత్ రగిలిపోయింది. దాడికి ప్రతిదాడిగా ఉగ్రవాదుల్ని అంతం చేయాలని భారత్ కంకణం కట్టుకుంది. దీంతో మే 7వ తేదీన రాత్రి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. పాకిస్తాన్ పీఓకేలో ఉన్న ఉగ్ర శిబిరాలపై మిసైళ్లతో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రమూకల స్థావరాలపై క్షిపణుల దాడి చేసి పాకిస్తాన్ ను హడలిపోయేలా చేసింది. ఇండియన్ ఆర్మీ దాడిలో సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 8వ తేదీ రాత్రి ఇండియాలోని 15 నగరాల్ని టార్గెట్ చేస్తూ మిసైల్స్, డ్రోన్స్ వదిలింది. అయితే భారత్ ఆర్మీ, వాయుసేనలు సమర్థంగా తిప్పికొట్టాయి. డ్రోన్లను ఆకాశంలో కూల్చేశాయి. భారతదేశానికి చెందిన కీలక ఎయిర్పోర్ట్లు, వాయుసేనకు చెందిన స్థావరాలపై పాక్ దాడులు చేయడంతో భారత్ సైతం మరో అటాక్ చేసింది. పాకిస్తాన్ లోని రావల్పిండి, కరాచీ, ఇస్లామాబాద్ తో పాటు కీలక ప్రదేశాలపై భారత్ డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు యాంటీ డ్రోన్ పరికరాలు, పలు విమానాశ్రయాలు ధ్వంసమయ్యాయి. ఇలా వరుస దాడులతో పాకిస్తాన్ ను భారత్ ఉక్కిరిబిక్కిరి చేయడంతో పాక్ సైన్యం మాత్రం భారత్ లోని సామాన్యుల్ని టార్గెట్ చేసుకుంది. జమ్మూ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో సివిలియన్స్, దేవాలయాలపై దాడి చేయడంతో పదుల సంఖ్యలో మరణించగా పలువురు గాయపడ్డారు. భారత్ దాడుల్లో పాక్ కు తీవ్ర నష్టం జరిగిందని, భారత్ కు ఎలాంటి నష్టం జరగలేదని కల్నల్ సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ తెలిపారు. There were attempts made to say that our S-400 at a northern base was destroyed, which was completely false, and that it was destroyed by a JF-17. It was a false information. Also, that the BrahMos installation was attacked and it was destroyed was false. The destruction of airfields at Srinagar, Jammu, Pathankot, Bhuj, Nalia, etc. was also a false claim.